ఓకే డియర్ స్టూడెంట్స్, మన ఈరోజు క్లాస్లో ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో అబ్జర్వేషన్ గురించి తెలుసుకుందాం. సోషల్ రీసెర్చ్ మెథడ్స్ అన్న సర్వే మెథడ్స్ అన్న ఒకటేనండి. సోషల్ రీసెర్చ్ మెథడ్స్ ఆర్ సర్వే మెథడ్స్ రెండు కూడా ఒకటే. ఈ యొక్క అబ్జర్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈరోజు క్లాస్లో. వాట్ ఈజ్ అన్ అబ్జర్వేషన్ రీసెర్చ్? ఓకే, మనం ఇంతకుముందు క్లాస్లో సర్వే మెథడ్స్ అన్న సోషల్ రీసెర్చ్ మెథడ్స్ అని ఒకటే అని చెప్పుకున్నామండి. సామాజిక పరిశోధన పద్ధతులన్న సర్వే పద్ధతులన్న ఒకటే. మనకి సోషల్ రీసెర్చ్ మెథడ్స్ని బ్రాడ్లీ 4 రకాలుగా వర్గీకరిస్తారని చెప్పాము మనం. క్వశ్చనర్స్, ఇంటర్వ్యూస్, అట్లాగే అబ్జర్వేషన్, డాక్యుమెంట్స్. ఓకే, ఇది థర్డ్ది అబ్జర్వేషన్. ఓకే, ఈ యొక్క అబ్జర్వేషన్ ఎన్ని రకాలు ఏంటనేది చూద్దాం. అబ్జర్వేషన్ ఆఫర్స్ ద సోషల్ రీసెర్చర్ ఏ డిస్టింక్ట్ వే ఆఫ్ ఓకే, అబ్జర్వేషన్ ఆఫర్స్ ద సోషల్ రీసెర్చర్ ఏ డిస్టింక్ట్ వే ఆఫ్ కలెక్టింగ్ డేటా. Okay, it does not rely on what people say they do or what they say think. It is more direct than that. Instead, it draws on the direct evidence of the eye to witness events at first hand. ఓకే, మనం సామాజిక పరిశోధన పద్ధతులు లేదా సర్వే రీసెర్చ్ మెథడ్స్లో మనం చూసిన పద్ధతుల్లో ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది మనం ప్రత్యక్షంగా చూసి మనం ప్రత్యక్షంగా గమనించి చేసే పద్ధతి అన్నమాట. ఈ యొక్క సర్వే పద్ధతి అనేది మనం ప్రత్యక్షంగా చేసే పద్ధతి అన్నమాట. అంటే ప్రత్యక్షంగా రీసెర్చ్ చేసే వ్యక్తి లేదా పరిశోధించే వ్యక్తి ఎవరి దగ్గర నుంచి అయితే డేటా సేకరించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ఐ టు ఐ ఆ యొక్క వ్యక్తి యొక్క బిహేవియర్ ఏంటి అన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది అబ్జర్వేషన్ మెథడ్, అంటే పర్యవేక్షణ పద్ధతి అని మనం చెప్పచ్చు. ఓకే, మ్యూట్లో పెట్టండి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది premise that for certain purposes it is best to observe what actually happens. అంటే మనం ఇక్కడ అబ్జర్వేషన్ మెథడ్స్లో మనం కలెక్టింగ్ చేసే డేటా ఏంటంటే డైరెక్ట్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ యొక్క వ్యక్తి యొక్క వైఖరిని అన్నింటినీ కూడా మనం మన యొక్క కళ్ళతో డైరెక్ట్గా చూసి మనం పరిశీలించి మనం పర్యవేక్షించి ఆ డేటాను మనం సేకరించడం జరుగుతుంది అన్నమాట. ఇదే అబ్జర్వేషన్ మెథడ్ అన్నమాట. ఈ యొక్క సామాజిక పరిశోధన పద్ధతులు లేదా సర్వే పద్ధతుల్లో ఇది 3వ రకం, ఇది అబ్జర్వేషన్ అనేది. దీంట్లో ఉన్న రకాలు ఏంటనేది మనం చూద్దాం. ఓకే, అబ్జర్వేషన్ రీసెర్చ్ మన యొక్క పరిశోధన పరంగా ఈ యొక్క పర్యవేక్షణ లేదా సామాజిక పరిశోధన పద్ధతిలో ఉపయోగించే ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది దీన్ని మనం ముఖ్యంగా 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. మొదటిది ఏంటంటే సిస్టమాటిక్ అబ్జర్వేషన్, సెకండ్ వన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అంటే ఏంటంటే మనం ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారం చేసే అబ్జర్వేషన్ ఏమంటారంటే సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అంటారన్నమాట. పద్ధతి ప్రకారం చేసే అబ్జర్వేషన్ సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అంటారు. ఇది క్వాంటిటేటివ్ డేటా. దీంట్లో మనకి ఏంటంటే క్వాంటిటేటివ్ డేటా అంటే పరిమాణాత్మకమైన సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎక్కువ మంది నుంచి వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, అంటే భాగస్వామ్య పర్యవేక్షణ అన్నమాట. రెండోది భాగస్వామ్య పర్యవేక్షణ. మనకి దీంట్లో ఏంటంటే క్వాలిటేటివ్ డేటాను సేకరించడం జరుగుతుంది. క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటంటే గుణాత్మకమైన వివరాలను సేకరించడం జరుగుతుంది అన్నమాట.
ఓకే, మొదటిదేమో సిస్టమేటిక్ అబ్జర్వేషన్, అంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో లేదా ప్రత్యేకమైన పద్ధతుల్లో పర్యవేక్షించడాన్ని సిస్టమేటిక్ అబ్జర్వేషన్ అంటారు. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటే ఏంటంటే భాగస్వామ్య పర్యవేక్షణ విధానం. సిస్టమేటిక్ అబ్జర్వేషన్లో ఒక పర్సన్ లేదా యొక్క సమూహం దగ్గర నుంచి క్వాంటిటేటివ్ డేటా, అంటే క్వాంటిటేటివ్ డేటా అంటే ఏంటంటే పరిమాణాత్మకమైన సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. అంటే ఎక్కువ మంది దగ్గర నుంచి సమాచారం సేకరిస్తారు కదండి, ఆ యొక్క డేటాలో క్వాలిటీ అనేది ఉండదన్నమాట. ఆ క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటి, గుణాత్మకమైన డేటా అన్నమాట. ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్లో క్వాలిటేటివ్ డేటాను సేకరించడం జరుగుతుంది. క్వాలిటేటివ్ డేటా అంటే గుణాత్మకమైన సమాచారం అన్నమాట. గుణాత్మకమైన సమాచారం అంటే ఏంటి, దాంట్లో ఆ యొక్క డేటాలో మనకి వాస్తవాలు, అట్లాగే ప్రామాణికత, వాస్తవికతలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ యొక్క రెండు పద్ధతులను మనం చూద్దాం. దేర్ ఆర్ ఎసెన్షియల్లీ టూ కైండ్స్ ఆఫ్ అబ్జర్వేషన్ రీసెర్చ్ యూజ్డ్ ఇన్ ద సోషల్ సైన్సెస్. ఈ యొక్క సామాజిక శాస్త్రాల్లో మన యొక్క రెండు రకాల అబ్జర్వేషన్ రీసెర్చ్ మెథడ్స్ని ఉపయోగిస్తాం. ద ఫస్ట్ ఆఫ్ దిస్ ఈజ్ సిస్టమేటిక్ అబ్జర్వేషన్. మనం మొదట చెప్పుకున్నది ఏంటంటే ప్రత్యేకమైన పర్యవేక్షణ పద్ధతి. సిస్టమేటిక్ అబ్జర్వేషన్ యాజ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ సోషల్ సైకాలజీ, ఇన్ పర్టికులర్లీ ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ సెట్టింగ్స్ సచ్ యాజ్ స్కూల్ క్లాస్ రూమ్స్. ఈ యొక్క సామాజిక మనస్తత్వ శాస్త్రంలో ఇది ఉద్భవించిందన్నమాట. ఈ యొక్క సిస్టమేటిక్ అబ్జర్వేషన్ అనేది ముఖ్యంగా సోషల్ సైకాలజీలో, అంటే ముఖ్యంగా క్లాస్ రూమ్స్లో దీన్ని ఆచరించడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క సిస్టమేటిక్ అబ్జర్వేషన్ అనేది ముఖ్యంగా ఇది సోషల్ సైకాలజీ అనేది దీనికి ఆవిర్భావం అన్నమాట. ఈ యొక్క సిస్టమేటిక్ అబ్జర్వేషన్ లేదా ప్రత్యేకమైన పర్యవేక్షణ పద్ధతికి ఆరిజిన్ లేదా మూలబిందువు ఏంటంటే సోషల్ సైకాలజీ. సోషల్ సైకాలజీ అంటే ఏంటంటే సామాజిక మనస్తత్వ శాస్త్రం అన్నమాట. ఇది పర్టికులర్గా ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ ఇన్ సెట్టింగ్స్ సచ్ యాజ్ స్కూల్ క్లాస్ రూమ్స్, అంటే ముఖ్యంగా మనకి స్కూల్లో చదివే క్లాస్ రూమ్స్ పిల్లల యొక్క పర్యవేక్షణని అబ్జర్వ్ చేయడానికి ఈ యొక్క సరైన మెథడ్ని ఉపయోగిస్తారన్నమాట, సిస్టమేటిక్ అబ్జర్వేషన్. ఓకే, ద సెకండ్ ఈజ్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. దిస్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ. రెండోది పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటే ఏంటంటే భాగస్వామ్య పర్యవేక్షణ. అంటే ఇది ముఖ్యంగా సామాజిక శాస్త్రం మరియు మానవ శాస్త్రంతో సంబంధం కలిగి ఉందన్నమాట. సోషియాలజీతోనూ మానవ శాస్త్రంతోనూ ఇది సంబంధం కలిగి ఉంది. రెండోది పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. Okay, this is mainly associated with sociology and anthropology and is used by researchers to manipulate situations, sometimes as an undercover operation to understand the culture and processes of the groups being investigated. ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఏ విధంగా వాడతారంటే కొన్ని సందర్భాల్లో ఇది అండర్ కవర్ ఆపరేషన్గా చేస్తారన్నమాట. అంటే ఆ వ్యక్తిని మనం పరిశోధిస్తున్నట్టు ఆ వ్యక్తికి తెలియదు అన్నమాట. అంటే ఇది ముఖ్యంగా సామాజిక శాస్త్రంలో లేదా మానవ శాస్త్రంలో ఉపయోగిస్తారన్నమాట. మనం వ్యక్తిని అబ్జర్వ్ చేస్తున్నాం, కానీ ఆ వ్యక్తిని మనం అబ్జర్వ్ చేస్తున్నట్టు అతను తెలియదు అన్నమాట. అంటే అండర్ కవర్ అబ్జర్వేషన్ అంటారన్నమాట దీన్ని. ఓకే, ఇట్ ఈస్ నార్మల్లీ అసోసియేటెడ్ విత్ క్వాలిటేటివ్ డేటా. మన ఫస్ట్ ఏంటి ఈ యొక్క సామాజిక పరిశోధన పద్ధతులు లేదా సర్వే మెథడ్స్లో ముఖ్యంగా మనకి 4 రకాలు ఉంటాయని చెప్పుకున్నామండి. మొదటిది ఏంటంటే క్వశ్చనర్స్, రెండోదేమో ఇంటర్వ్యూస్, మూడోదేమో అబ్జర్వేషన్, ఫోర్తోనేమో డాక్యుమెంట్స్. ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది సామాజిక పరిశోధన పద్ధతులు లేదా సర్వే మెథడ్స్లో ఇది ఒక థర్డ్ది. ఇది ఈ యొక్క అబ్జర్వేషన్లో 2 రకాలు ఉంటాయన్నమాట. మొదటిదేమో సిస్టమేటిక్ అబ్జర్వేషన్, రెండోదేమో పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. సిస్టమేటిక్ అబ్జర్వేషన్ అనేది ముఖ్యంగా సోషల్ సైకాలజీలో వాడుతూ ఉంటారు. అదే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనేది ముఖ్యంగా సోషియాలజీ, ఆంథ్రోపాలజీ రిలేటెడ్. అట్లాగే సిస్టమేటిక్ అబ్జర్వేషన్ అనేది క్వాలిటేటివ్ డేటా అనేది క్వాంటిటేటివ్ డేటాని ఇస్తుంది మనకి ముఖ్యంగా పరిమాణాత్మకమైన సమాచారాన్ని ఇచ్చేది సిస్టమేటిక్ అబ్జర్వేషన్. అదే మనకి క్వాలిటేటివ్ డేటా అంటే గుణాత్మకమైన సమాచారాన్ని ఇచ్చేది పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ మనం these two methods seems to apart in terms of their origins and their use in current social research, but they share sometimes vital characteristics. ఈ రెండింటిని కూడా మనం సామాజిక పరిశోధన పద్ధతులు ఉపయోగిస్తాం, కానీ వీటిలో ఉన్న ముఖ్యమైన లక్షణాలు ఏంటో చూద్దాం. డైరెక్ట్ అబ్జర్వేషన్. ద ఆబ్వియస్ కనెక్షన్ ఈజ్ దట్ దే బోత్ రిలై ఆన్ డైరెక్ట్ అబ్జర్వేషన్. ఇన్ దిస్ రెస్పెక్ట్ దే స్టాండ్ టుగెదర్ ఇన్ కాంట్రాస్ట్ టు మెథడ్స్ సచ్ యాజ్ క్వశ్చనైర్స్ అండ్ ఇంటర్వ్యూస్, which base their data on what information tell the researcher, and in contrast to documents where the researcher tends to be one step removed from the action.
మనం ఈ యొక్క సామాజిక పరిశోధన పద్ధతుల్లో క్వశ్చనర్స్ గురించి, ఇంటర్వ్యూస్ గురించి తెలుసుకున్నాం మనం. ఈ యొక్క సర్వే మెథడ్స్ లేదా సామాజిక పరిశోధన పద్ధతులు లేదా సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో. ఇది మూడోదైన అబ్జర్వేషన్ అనేది ఏంటంటే మనం ప్రత్యక్షంగా మనం పరిశీలించేస్తామాట. అదే మొదటి లక్షణం అన్నమాట దీంట్లో. అదే క్వశ్చనర్స్లో మన ఇంటర్వ్యూస్లో అనుకోండి, ఇంటర్వ్యూస్లో అయితే మనం ప్రత్యక్షంగా పరిశీలిస్తాం, కానీ అక్కడ వ్యక్తిని మనం అన్ని రకాలుగా పరిశీలించే అవకాశం ఉండదు. ఇక్కడ ఈ పర్యవేక్షణ పద్ధతిలో అయితే వ్యక్తిని మనం ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం అనేది దీంట్లో ఉండదన్నమాట. రెండోది ఫీల్డ్ వర్క్. దీంట్లో ముఖ్యంగా మనం ఏంటంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఫీల్డ్ వర్క్ చేస్తామాట. ఒక వ్యక్తి గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు, ఆ వ్యక్తి యొక్క గ్రౌండ్లో ఆడుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏంటి, ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ఏంటి అనేది మనం ఏంటి అతను తెలియకుండా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామాట. అంటే ఫీల్డ్ వర్క్ అనేది చేయాలన్నమాట. మనం ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం డేటా సేకరించాలన్నమాట. దాన్ని ఫీల్డ్ వర్క్ అంటారన్నమాట. దీంట్లో ఉన్న మరొక లక్షణం ఏంటంటే ఫీల్డ్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది, ఫీల్డ్ వర్క్ చేయవలసి వస్తుంది. The second common factor is their dedication to collecting data in real life situations out there in the field. In their distinct ways, they both involve field work. The dedication to field work immediately identifies observation as an empirical method for data collection. As a method, it requires the researcher to go in search of information at first hand rather than everything rely on secondary sources. ఇక్కడ మనం ఏంటంటే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కూడా మనం వాళ్ళ యొక్క రియల్ టైం డేటాని సేకరించే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేసి ఆ వ్యక్తి యొక్క మనం మనస్తత్వాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క వైఖరుల గురించి కానీ, ఆ వ్యక్తి యొక్క అనుభూతుల గురించి అన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందువల్ల దీంట్లో మనం ఫీల్డ్ వర్క్ అనేది చేస్తామన్నమాట. అంటే ఏంటి, రియల్ లైఫ్ టు కలెక్టింగ్ డేటా ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అవుట్ దేర్ ఇన్ ఫీల్డ్. అంటే మనం అతని జీవితంలో నిజ సంఘటనల నుంచి మనం అతని యొక్క పర్యవేక్షణ, అతని యొక్క మనస్తత్వాన్ని కానీ, అతని యొక్క అభిప్రాయాలు కానీ, అతని యొక్క వైఖరిని కానీ మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ స్కూల్లో చదువుతున్నాడు, స్కూల్లో కాకుండా అతను ఇంటి దగ్గర ఆడుకున్నప్పుడు అతని బిహేవియర్ ఎలా ఉందనేది అతని యొక్క రియల్ టైమ్ సిచ్యువేషన్స్లో మనం ఆ యొక్క అబ్జర్వేషన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. అదొక లక్షణం అన్నమాట. నెక్స్ట్ న్యాచురల్ సెట్టింగ్స్. ఫీల్డ్ వర్క్ అబ్జర్వేషన్ డిస్టింక్ట్ ఫ్రమ్ laboratory observations occurs in situations which would have occurred whether or not the researches had taken place. ఇక్కడ ఏంటంటే మనకి రియల్గా సిచ్యువేషన్స్ మనం చూడండి, మనకు కల్పించుకోకుండా మనకి ఎదురైతే చూసుకోవాలన్నమాట. అదే మనం ల్యాబొరేటరీ, సపోజ్ సైన్స్లో ఏదైనా ప్రయోగం చేయాలంటే ల్యాబొరేటరీలో చేస్తారు. ఇప్పుడు వాటర్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, H2+O అనేది మెర్జ్ అయితే వాటర్ H2 అనేది వస్తుంది అన్నమాట. ఫార్ములా మీకు తెలుసు, హైడ్రోజన్ అనేవి 2 పరమాణువులు, ఆక్సిజన్ అనేది ఒక పరమాణు కలిస్తే వాటర్ అనేది ఏర్పడుతుంది. ఏంటి అది ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్. కానీ ఇక సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో అబ్జర్వేషన్ అనేది ఏంటంటే మనం ఎటువంటి దాన్ని ఏమంటారంటే మనం ఎటువంటి సెట్టింగ్స్ పెట్టుకోమాట, ఎటువంటి సన్నివేశాలు మనం కల్పించుకోం. మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ కుర్రోడు ఏ సన్నివేశంలో ఉన్నాడో ఆ సన్నివేశాన్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ద ఇష్యూ ఆఫ్ పెర్సెప్షన్. Systematic observation and participant observation both recognize that the process of observing is far from straightforward. Both are actually sensitive to the possibility that researchers' perceptions of situations might be influenced by personal practice and that the data collected could thus be unreliable. ఇక్కడ ఏంటంటే పెర్సెప్షన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని మనం రీసెర్చ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అవగాహన శక్తి ఏంటనేది మనం ఈ యొక్క రెండింటిలో ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా సిస్టమాటిక్ అబ్జర్వేషన్, రెండోది పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. ఈ 2 పద్ధతుల్లో కూడా ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే మనం వివరాలు సేకరించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క పెర్సెప్షన్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క అవగాహన శక్తి ఏమిటి, వాళ్ళు ఒక కష్టం వచ్చినప్పుడు కానీ ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళ యొక్క అవగాహన శక్తి ఏంటి అనేది మనం పరిశీలించడం జరుగుతుంది అన్నమాట, మనం పర్యవేక్షించడం జరుగుతుంది అన్నమాట. అది అబ్జర్వేషన్ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ యొక్క అబ్జర్వేషన్లో 2 రకాలు నేను చెప్పుకున్నాం కదండి, సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అండ్ పార్టిసిపేటివ్ అబ్జర్వేషన్. ఈ యొక్క సిస్టమాటిక్ అబ్జర్వేషన్లో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దామండి. డైరెక్ట్ డేటా కలెక్షన్. ఈ యొక్క సిస్టమాటిక్ అబ్జర్వేషన్లో మనం ప్రత్యక్షంగా ఆ యొక్క వివరాలను సేకరించే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఎవరి దగ్గర నుంచి అయితే మనం డేటా సేకరించాలనుకుంటున్నామో ప్రత్యక్షంగా డేటాని సేకరించే అవకాశం అనేది దీంట్లో ఉంటుంది అన్నమాట. It directly records what people do, a distinct from what they say they do. కొంతమంది ఏంటంటే చెప్పేది ఒకటి ఉంటుంది, కొంతమంది చేసేది ఒకటి ఉంటుంది. మనం ఇట్లాగ అబ్జర్వేషన్ మెథడ్ ద్వారా మనం పరిశీలించడం ద్వారా వాళ్ళు ఏం చెబుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం డైరెక్ట్గా వివరాలు సేకరించుకునే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట దీంట్లో ఈ యొక్క సిస్టమాటిక్ అబ్జర్వేషన్లో. ఈ యొక్క సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అనేది క్వాంటిటేటివ్ డేటాని ఇస్తుంది అన్నమాట. అంటే మనకి పరిమాణాత్మకమైన సమాచారాన్ని ఇస్తుంది, అంటే ఎక్కువ సమాచారాన్ని ఇస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ రెండో అడ్వాంటేజ్ ఏంటంటే సిస్టమాటిక్ అండ్ రిగారస్. ద యూజ్ ఆఫ్ ఎన్ అబ్జర్వేషన్ షెడ్యూల్ ప్రొవైడ్స్ ఎన్
to the problems associated with the selective perceptions of observers and it appears to produce objective and observations. The schedule effectively eliminates any bias from the current emotions or personal background of the observer. మనం ఏంటంటే ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేసేటప్పుడు అతను మనకి కరెక్ట్గా చెబుతున్నాడా లేదా, లేకపోతే ఒక వ్యక్తికి అనుకూలంగా చెబుతున్నాడు లేదా వ్యక్తికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు, అట్లాంటి పక్షపాతాలు లేదా అట్లాంటి మనకి బయాస్కి అవకాశం ఉండదు. దీంట్లో మనం కరెక్ట్గా డేటాని సేకరించే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎఫిషియెంట్ అన్నమాట. ఈ యొక్క సిస్టమేటిక్ అబ్జర్వేషన్ అనేది ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో ఉన్న ఈ యొక్క అబ్జర్వేషన్లో ఒక రకమైనది చాలా ఎఫిషియెంట్ అంటే సామర్థ్యంగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి అడ్వాంటేజెస్లో ఎఫిషియెంట్, ఇట్ ప్రొవైడ్స్ ఏ మీన్స్ ఫర్ కలెక్టింగ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఇన్ ఏ రిలేటివ్లీ షార్ట్ టైం స్పాన్. మన యొక్క డేటాను సేకరించడానికి పెద్దగా ఎక్కువ సమయం అనేది కేటాయించగల, తక్కువ టైంలో మనం డేటాని సేకరించే సామర్థ్యం అనేది కలిగి ఉంటుంది అన్నమాట. ప్రీ కోడెడ్ డేటా, ఇట్ ప్రొడ్యూసెస్ విచ్ ఆర్ ప్రీ కోడెడ్ అండ్ రెడీ ఫర్ అనాలిసిస్. ప్రీ కోడెడ్ డేటా అంటే ఏంటంటే మనకి ముందు జాగ్రత్త కోసం, ఇప్పుడు సపోజ్ కోవిడ్-19 థర్డ్ వేవ్ వస్తుందని మనకి ఎయిమ్స్ డైరెక్టర్ గారు మొన్న రణదీప్ గులేరియా గారు చెప్పారన్నమాట. ఎయిమ్స్ డైరెక్టర్ అయిన రణదీప్ గులేరియా ఏమన్నారంటే, వ్యాక్సినేషన్ అయ్యే వరకు ఒక రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కఠినమైన ఆంక్షలు విధించబోతే మళ్ళీ 6-7-8 వారాల్లో 6-8 వీక్స్లో మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా కఠినంగా ఉండాలి, అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారన్నమాట రణదీప్ గులేరియా గారు. 6-8 వారాల్లో మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా, మాస్క్ పెట్టుకోకపోయినా, అట్లాగే శానిటైజ్ చేసుకోకపోయినా, జాగ్రత్తగా ఉండకపోయినా వస్తుందని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఇట్లా మనం అబ్జర్వేషన్ చేయడం వల్ల మనకి మూడో వేవ్ వస్తుంది రాదు అనేది మనకి ముందు జాగ్రత్త కోసం మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రీ కోడెడ్ డేటా అంటే ఏంటి, ముందు జాగ్రత్త కోసం సేకరించేది అన్నమాట. అంటే అది ఇంకా రాలేదు. ఆ రణదీప్ గులేరియా గారు ఏమన్నారంటే, మనకి కోవిడ్ మూడో వేవ్ వస్తుంది, అది పిల్లల మీద చూపిస్తుందని ఖచ్చితంగా మనం చెప్పలేమని ఆయన చెప్పారన్నమాట ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా గారు. అట్లమాట మన ముందు జాగ్రత్త కోసం మనం సమాధానం సేకరించే అవకాశం అనేది ఈ యొక్క అబ్జర్వేషన్లో ఉంటుందన్నమాట. అట్లాగే రిలయబిలిటీ అంటే ఏంటంటే, ఈ యొక్క అబ్జర్వేషన్లో మనకి వాస్తవిక పరిస్థితులు తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మన క్వశ్చనర్స్లో ఆ క్వశ్చన్కి అతను ఆన్సర్ చెప్పినట్టే ప్రవర్తిస్తాడని మనం నమ్మలేం. అట్లాగే మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను చెప్పిందే చేస్తాడని మనం నమ్మలేం. అది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం వల్ల, అంటే పర్యవేక్షించడం వల్ల అతను ఏం చేస్తున్నాడని మనకు తెలుస్తుంది. అతను ఏం చెప్తున్నాడని మనం పక్కన పెడితే అతను ఏం చేస్తున్నాడో తెలుస్తుంది అన్నమాట. అక్కడ మనకి వాస్తవికంగా మన వాస్తవ సమాచారాన్ని సేకరించే అవకాశం అనేది ఈ యొక్క సిస్టమేటిక్ అబ్జర్వేషన్లో ఉంటుందండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ సిస్టమేటిక్ అబ్జర్వేషన్. బిహేవియర్ నాట్ ఇంటెన్షన్స్. ఇట్స్ ఫోకస్ ఆన్ ఓవర్ అట్ బిహేవియర్ డిస్క్రైబ్స్ వాట్ హ్యాపెన్స్ బట్ నాట్ వై ఇట్ హ్యాపెన్స్. ఇట్ డస్ నాట్ డీల్ విత్ ద ఇంటెన్షన్స్ దట్ మోటివేటెడ్ ద బిహేవియర్. ఇది ముఖ్యంగా ఒక మనిషి యొక్క ప్రవర్తనని పరిశీలిస్తుంది, కానీ ఆ వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించడానికి దోహదపడిన కారకాల గురించి కానీ, ఆ యొక్క చర్యల గురించి కానీ పట్టించుకోదన్నమాట. అంటే ఆ యొక్క ఎమోషన్స్ పట్టించుకోదండి. ఒక వ్యక్తి వేగంగా పరిగెడుతున్నాడు, అతను వేగంగా పరిగెడుతున్నాడనే చూస్తే తప్ప ఎందుకు పరిగెడుతున్నాడు, లేదా ఒక వ్యక్తి కోపపడుతున్నాడు, అక్కడ ఎందుకు కోపపడుతున్నాడు, అక్కడ జరిగింది ఏంటి అనేది ఆ యొక్క ఎమోషన్స్ లేదా ఆ యొక్క ఎందుకు జరిగింది అనేది పరిశీలించడం జరగదన్నమాట. ఓన్లీ ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనే గమనిస్తుంది, కానీ ఆ వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించడానికి దోహదపడిన కారణాల గురించి ఇది పరిశీలించదన్నమాట. నెక్స్ట్ ఓవర్ సింప్లిఫైయర్స్. ఇట్ అజ్యూమ్స్ దట్ ద ఓవర్ ఆట్ బిహేవియర్స్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేటగిరీస్ దట్ ఆర్ ఫైర్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ అన్ప్రాబ్లమేటిక్. ఇక్కడ సేకరించే సమాచారాలన్నీ కూడా మనం ఒక సహజసిద్ధంగా పరిశీలిస్తాం. కొన్ని సందర్భాల్లో ఈ వాస్తవానికి సహజసిద్ధానికి కొన్ని సందర్భాల్లో తేడా కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కాంటెక్చువల్ ఇన్ఫర్మేషన్. అబ్జర్వేషన్ షెడ్యూల్స్ బై దెమ్సెల్వ్స్ టెండ్ టు మిస్ కాంటెక్చువల్ ఇన్ఫర్మేషన్ విచ్ హ్యాస్ ఏ బేరింగ్ ఆన్ ద బిహేవియర్స్ రికార్డెడ్. ఇట్ ఈజ్ నాట్ ఏ హోలిస్టిక్ అప్రోచ్. అంటే కొన్ని సందర్భాల్లో మనం సందర్భానికి తగినట్టుగా ఆ యొక్క మన పర్యవేక్షణనే పరిశీలించలేమాట. ఇప్పుడు సపోజ్ క్రికెట్ ఆడేటప్పుడు ఒక వ్యక్తి ఎలా ఆడతాడని మనం చూస్తకి వెళ్ళేసరికి అతను బ్యాటింగ్ అయిపోవచ్చు. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క సందర్భానుసారంగా ఈ యొక్క పర్యవేక్షించడానికి కొన్ని సందర్భాలు అవకాశం అనేది ఉండదు కొన్ని సిచ్యువేషన్స్లో. అది కూడా ఒక నష్టంగా మనం చెప్పొచ్చు. న్యాచురల్నెస్ ఆఫ్ ది సెట్టింగ్. కొన్ని సందర్భాలు ఏంటంటే డిస్పైట్ ద కాన్ఫిడెన్స్ అరైజింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ there remains a question mark about the observer's ability to fade into the background.
కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ యొక్క సెట్టింగ్ని మనం చూసినప్పుడు అది న్యాచురాలిటీకి కొన్ని సందర్భాల్లో విరుద్ధంగా ఉండొచ్చు అన్నమాట. అది కూడా మనం డిసడ్వాంటేజ్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటో చూద్దామండి. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్లో ఉన్న మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్ ఎక్విప్మెంట్. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ యూజెస్ ద రీసెర్చర్స్ బై సెల్ఫ్ యాజ్ ది మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ దేర్ ఫోర్ రిక్వైర్స్ లిటిల్ బై వే ఆఫ్ టెక్నికల్ ఆర్ స్టాటిస్టికల్ సపోర్ట్. ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ చేయడానికి మనకి కనీస సామాగ్రి చాలన్నమాట. ఈ పెద్ద ఎక్కువ సమాచారం మనకి పెద్ద భారీ మొత్తంలో ఎక్విప్మెంట్ లేదా సామాగ్రి అవసరం లేదు. మనకి కనీస సామాగ్రి ఉంటే సరిపోద్ది అన్నమాట ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ చేయడానికి. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అది. నెక్స్ట్ నాన్ ఇంటర్ఫీరెన్స్. ఇట్ స్టాండ్స్ ఏ బెటర్ ఛాన్స్ ఆఫ్ రిటైనింగ్ ద న్యాచురల్నెస్ ఆఫ్ ది సెట్టింగ్ దెన్ అదర్ సోషల్ రీసెర్చ్ మెథడ్స్. దీంట్లో ఏంటంటే జోక్యం అనేది ఉండదన్నమాట, నాన్ ఇంటర్ఫీరెన్స్. ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్లో ఆ వ్యక్తిని కానీ ఎవరినైతే మనం పరిశోధించాలనుకున్నా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం అనేది ఉండదు. అది మనకి పరిశోధన పద్ధతిలో దీని ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. మూడోది ఇన్సైట్స్. ఇట్ ప్రొవైడ్స్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ రిచ్ ఇన్సైట్స్ ఇంటూ సోషల్ ప్రాసెస్ అండ్ సూటెడ్ టు డీలింగ్ విత్ ది కాంప్లెక్స్ రియాలిటీస్. మన ఒక వ్యక్తి యొక్క అంతర్దృష్టి, ఆ యొక్క అంతర్ప్రవర్తన ఈ యొక్క సోషల్ రీసెర్చ్ మెథడ్స్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక వ్యక్తి యొక్క అంతర్మదనం లేదా ఆ వ్యక్తి యొక్క అంతర్దృష్టి, ఆ వ్యక్తి యొక్క మనసులోని భావాలు ఏంటనేది తెలుసుకునే ఇన్సైట్ అనేది దీంట్లో ఉంటుంది అన్నమాట. అది ఒక ముఖ్యమైన ప్రయోజనంగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్లో ఒక వ్యక్తి యొక్క మనసులోని భావాలు, ఆ వ్యక్తి యొక్క అంతర్దృష్టి గురించి, అంతర్మదనం గురించి మనం తెలుసుకునే అవకాశం అది ఉంటుందండి. అది కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎకాలజికల్ వ్యాలిడిటీ. ద డేటా ప్రొడ్యూస్డ్ బై పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ హ్యావ్ ది పొటెన్షియల్ టు బి పర్టికులర్లీ కాంటెక్స్ట్ సెన్సిటివ్ అండ్ ఎకాలజికల్ వ్యాలిడ్. ఇది పర్యావరణ పరంగా మన వాస్తవికతని కలగజేస్తుంది అన్నమాట ఈ యొక్క డేటాను సేకరించేటప్పుడు. ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్లోని అడ్వాంటేజ్ ఏంటంటే మన పర్యావరణ పరంగా ఇది వాస్తవికతని కలిగజేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ హోలిస్టిక్. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ స్టడీస్ ఆఫర్ హోలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్కార్పొరేటింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది వేరియస్ ప్రాక్టీస్. ఇది మనకి ఆశావాద దృక్పథాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఎవరినైతే అబ్జర్వ్ చేస్తున్నామో వాళ్ళలో ఆశావాద దృక్పథాన్ని, అట్లాగే మనం సమాచారం సేకరించేటప్పుడు కూడా మనకి అది కరెక్టే కదా అనే ఆశావాద దృక్పథాన్ని కూడా కలిగిస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాజ్ ఎ మెథడ్ ఆఫ్ సోషల్ రీసెర్చ్, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఈజ్ గుడ్ ఫర్ గెటింగ్ ఎట్ యాక్టర్స్ మీనింగ్ యాజ్ దే సీ దెమ్. మనం సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇది ఒక మంచి పద్ధతిగా చెప్పొచ్చు మాట. ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనేది ఒక గుడ్ మెథడ్గా, దీని ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ చూద్దామండి. Disadvantages of participant observation. First, access. There are limited options open the researcher about which roles to adopt or settings to participate in. అంటే దీంట్లో మనకి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే దేర్ ఆర్ లిమిటెడ్ ఆప్షన్స్ ఓపెన్ ది రీసెర్చర్స్ అబౌట్ విచ్ రోల్స్ టు అడాప్ట్ ఆర్ సెట్టింగ్స్ టు పార్టిసిపేట్ ఇన్. ఇప్పుడు మనకి ఒక వ్యక్తిని మనం న్యాచురల్గా అతని యొక్క బిహేవియర్ మనం స్టడీ చేయాలనుకున్నప్పుడు మా అవకాశాలు, ఆ యొక్క లిమిటేషన్స్ అనేవి మనల్ని అంతగా స్టడీ చేసే అవకాశాన్ని కల్పించమాట. పరిమితులు అనేవి కొన్ని అడ్డు వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఒక డిసడ్వాంటేజ్గా చెప్పొచ్చు అన్నమాట. అట్లాగే కమిట్మెంట్. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ క్యాన్ బి ఏ వెరీ డిమాండింగ్ మెథడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ కమిట్మెంట్ అండ్ పర్సనల్ రిసోర్సెస్. అంటే ఈ యొక్క ఇది కమిట్మెంట్, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ క్యాన్ బి ఏ వెరీ డిమాండింగ్ మెథడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనల్ కమిట్మెంట్ అండ్ పర్సనల్ రిసోర్సెస్. మన వ్యక్తిగతంగా కమిట్మెంట్ గురించి, పర్సనల్ రిసోర్సెస్ గురించి చేసినప్పుడు ఇది కమిట్మెంట్ కలిగి ఉండాలన్నమాట. కమిట్మెంట్ లేకపోతే ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ చేసినవా ప్రయోజనాలు ఉండవు. ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కమిట్మెంట్ ఉంటే ఆ యొక్క రీసెర్చ్లో మనకి అడ్వాంటేజ్ వస్తాయి, లేకపోతే అడ్వాంటేజ్ అని ఉండమాట. నెక్స్ట్ డేంజర్. ఈ యొక్క పద్ధతిలో కొంచెం ప్రమాదం కూడా ఉందన్నమాట. అదేంటంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ క్యాన్ బి పొటెన్షియల్లీ అజెడ్డెస్ ఫర్ ద రీసెర్చర్, ఫిజికల్లీ, లీగల్లీ, సోషల్లీ అండ్ సైకాలజికల్లీ రిస్క్. ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనేది ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మానసికంగా, అట్లాగే న్యాయపరంగా, అట్లాగే సామాజిక పరంగా, మానవ శాస్త్రపరంగా ఇది చాలా ప్రమాదకరమైనదిగా మనం చెప్పొచ్చు అన్నమాట. అట్లాగే రిలయబిలిటీ. డిపెండెన్స్ ఆన్ ది సెల్ఫ్ ఆఫ్ ది రీసెర్చర్ అండ్ ఆన్ ద యూజ్ ఆఫ్ ఫీల్డ్ నోట్స్ ఎస్ డేటా లీడ్స్ టు ఏ ల్యాక్ ఆఫ్ వేరియబుల్ డేటా. రిలయబిలిటీ ఈజ్ ఓపెన్ టు డౌట్. మనం అక్కడ ఏంటంటే ఒక వ్యక్తిని మనం పరిశోధిస్తున్నాం తెలియపోతే మనం కరెక్ట్గా డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. అదే ఆ వ్యక్తిని మనం పర్యవేక్షిస్తున్నాం తెలిసిందనుకోండి, అట్లాంటప్పుడు మనం ఆ వ్యక్తి దగ్గర నుంచి వాస్తవిక సమాచారాన్ని పొందే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు.
నెక్స్ట్ మనకి రిప్రజెంటేటివ్నెస్ ఆఫ్ ది డేటా. దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ జనరలైజింగ్ ఫ్రమ్ ద రీసెర్చ్. ద ఫోకల్ రూల్ ఆఫ్ ది రీసెర్చర్స్ సెల్ఫ్ అండ్ ద ఎంపసిస్ అండ్ డీటెయిల్డ్ రీసెర్చ్ ఆఫ్ ది particular setting open participant observation to the criticism that is difficult to generalize from the findings. మనకి ఏంటంటే ఒక ప్రాతినిధ్యం నుంచి సమాచారం సేకరించేటప్పుడు ఒక గ్రూప్ నుంచి మనం అబ్జర్వ్ చేసి వివరాలు సేకరించాలనుకున్నప్పుడు ఆ డేటాలో మనకి వాస్తవిక సమాచారం స్టాండర్డైజ్ సమాచారం ఉంటుంది అనేది మనకి చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఆ యొక్క రిప్రజెంటేటివ్నెస్ ఆఫ్ ది డేటాలో మనకి ఒక వాస్తవాలు కానీ ఫ్యాక్ట్స్ కానీ కలెక్ట్ చేసే అవకాశం అనేది కష్టంగా ఉంటుంది. వాస్తవాలు కూడా వస్తాయనేది మనం చెప్పలేమాట. అందువల్ల దీన్ని మన యొక్క విమర్శ కింద ఒక నష్టం కింద కూడా మనం చెప్పొచ్చు మాట. నెక్స్ట్ డిసెప్షన్. వెన్ రీసెర్చర్స్ ఆప్ట్ టు కండక్ట్ ఫుల్ పార్టిసిపేషన్ కీపింగ్ దేర్ ట్రూ ఐడెంటిటీ అండ్ పర్పస్ సీక్రెట్ ఫ్రమ్ అదర్స్ ఇన్ ద సిట్టింగ్. దెర్ ఆర్ ఎథికల్ ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద అబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ దోస్ బీయింగ్ అబ్జర్వెన్స్ అండ్ ఆఫ్ డిసెప్షన్ బై ద రీసెర్చర్. దీంట్లో ఏంటంటే రీసెర్చ్ చేసేటప్పుడు మనకు కొన్ని ఎథికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఏంటి ఏమైనా రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియకపోతే పర్లా, తెలిసిందనుకోండి దానికి మనకి కొన్ని ఎథికల్గా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అండ్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. ఓకే, అగైన్ ఆల్ ఆఫ్ యూ సీ ద అండ్ పాయింట్స్. Okay, observation. Social research methods broadly divided into 4 categories, or survey methods broadly divided into 4 categories: questionnaires, interviews, observation and documents. Already we discussed in previous classes questionnaires and interviews. Third one, observation. అబ్జర్వేషన్ అంటే ఏంటి? పర్యవేక్షణ పద్ధతి అన్నమాట. అంటే డైరెక్ట్గా వ్యక్తి దగ్గర నుంచి ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే మనం వివరాలు సేకరించాలనుకున్నామో ఆ వ్యక్తి దగ్గర నుంచి మనం ప్రత్యక్షంగా మన కళ్ళతో చూసి ఆ విషయాన్ని మనం సేకరించే అవకాశం అనేది ఈ యొక్క అబ్జర్వేషన్ మెథడ్లో ఉంటుందన్నమాట. ఈ యొక్క అబ్జర్వేషన్ మెథడ్ ద్వారా మనం ఏంటంటే ప్రత్యక్షంగా వివరాలను సేకరించే అవకాశం ఉంటుంది, అట్లాగే వాస్తవమైన వివరాలను సేకరించే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని ముఖ్యంగా మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఈ యొక్క సోషల్ రీసెర్చ్ పరంగా లేదా సామాజిక పరిశోధన పరంగా దీన్ని ముఖ్యంగా మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది ఏంటంటే సిస్టమాటిక్ అబ్జర్వేషన్, సెకండ్ వన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అనేది ఇదేంటంటే సోషల్ సైకాలజీకి సంబంధించింది. ఇది సామాజిక మనస్తత్వ శాస్త్రానికి సంబంధించింది. ముఖ్యంగా స్కూల్లో చదివే పిల్లల యొక్క మనస్తత్వాన్ని పరిశీలించడానికి ఈ యొక్క సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అనే మెథడ్ని ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు క్లాస్ రూమ్లో అనేది మనం పరిశీలించడం జరుగుతుంది అన్నమాట. ఇట్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ డేటా. అంటే ఏంటి? దీంట్లో మనం ఎక్కువ మంది దగ్గర నుంచి సమాచారం సేకరించే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అంటే పరిమాణాత్మకమైన సమాచారం సేకరించే అవకాశం అనేది ఉంటుంది. రెండవది ఏంటంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. అంటే పార్టిసిపెంట్ అంటే ఏంటి? భాగస్వామ్య పర్యవేక్షణ పద్ధతి. అక్కడ ఏంటంటే ఎవరైతే రీసెర్చర్ అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాడో ఆ రీసెర్చర్ అక్కడ ఆ వ్యక్తితో కానీ ఆ సమూహం కానీ పర్యవేక్షించాలనుకుంటే వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోవాలన్నమాట. వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ని పరిశీలించడం జరుగుతుంది అన్నమాట. దాన్ని పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటారన్నమాట. ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనేది మనకి 2 శాస్త్రాలకి సంబంధాన్ని కలిగి ఉంటుంది. అవి ఏంటంటే సామాజిక శాస్త్రం, రెండవది మానవ శాస్త్రం అన్నమాట. ఎప్పుడైతే రీసెర్చర్ యొక్క ఎవరైతే డేటా సేకరించాలనుకుంటున్నారో వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి డేటా సేకరించడం వల్ల ఆ యొక్క డేటాలో క్వాలిటీ అనేది ఉండవు అనమాట. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు క్వాలిటేటివ్ డేటా. దీంట్లో మనకి గుణాత్మకమైన సమాచారం ఉంటుంది అన్నమాట. ఈ యొక్క మనకి పార్టిసిపెంట్ అబ్జర్వేషన్లో ఏ వ్యక్తి నుంచి అయితే మనం సమాచారం సేకరించాలనుకుంటున్నాం ఆ వ్యక్తితో మనం ఇన్వాల్వ్ అయిపోయి రీసెర్చర్ ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనని పరిశీలించడం జరుగుతుంది అన్నమాట. దాన్నే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటారు. దీంట్లో మనకి గుణాత్మకమైన సమాచారం లేదా వాస్తవికమైన సమాచారం లేదా ప్రామాణికమైన సమాచారం లేదా సత్య ప్రమాణమైన మన సమాచారాన్ని సేకరించే అవకాశం అనేది ఈ యొక్క పార్టిసిపెంట్ అబ్జర్వేషన్లో ఉంటుందన్నమాట. కానీ ఈ యొక్క సిస్టమేటిక్ అబ్జర్వేషన్లో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. అట్లాగే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్లో కూడా కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సామాజిక పరిశోధన పద్ధతుల్లో ఈ యొక్క అబ్జర్వేషన్ లేదా పర్యవేక్షణ పద్ధతి కూడా ఒక ముఖ్యమైనదిగా మనం చెప్పొచ్చు అన్నమాట. మన క్వశ్చనర్స్ ద్వారా ఇంటర్వ్యూస్ ద్వారా ఏవైతే సాధించలేమో లేదా ఏవైతే పరిశీలించలేమో అట్లాంటి విషయాల్ని మనం పరిశీలించడానికి లేదా సర్వే చేయడానికి ఈ యొక్క సామాజిక పరిశోధన పద్ధతిలో ఒక అబ్జర్వేషన్ లేదా పర్యవేక్షణ అనేది ఒక ముఖ్యమైన విషయంగా ఒక ముఖ్యమైన పద్ధతిగా మనం చెప్పొచ్చండి. ఓకే, మళ్ళీ చూడండి. సోషల్ రీసెర్చ్ మెథడ్స్ అంటే సామాజిక పరిశోధన పద్ధతులు ఆర్ సర్వే మెథడ్స్ పరిశీలన పద్ధతులు. సామాజిక పరిశోధన పద్ధతుల గురించి రాయండి అన్న, సర్వే మెథడ్స్ పరిశీలన పద్ధతుల గురించి రాయండి అని ఒకటే ఆన్సర్ అండి. ఇవి ముఖ్యంగా మనకి ఏంటి? క్వశ్చనర్స్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్ అండ్ డాక్యుమెంట్స్ అన్నమాట. మన ఈరోజు చెప్పుకున్నది ఏంటి? 3rd కేటగిరీ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే ఏంటి? పర్యవేక్షణ అన్నమాట. ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఏంటి? సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అంటే పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసిన పర్యవేక్షణ పద్ధతి. 2 పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. మనం ఏ వ్యక్తి దగ్గర నుంచి కానీ ఏ సమూహాల నుంచి కానీ వివరాలు సేకరించాలనుకుంటున్నామో వాళ్ళలో ఎవరైతే డేటా సేకరించాలనుకుంటున్నారో ఆ రీసెర్చర్ వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళలో భాగస్వామి అయిపోయి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించడం జరుగుతుంది అన్నమాట.
ఓకే, ఈ యొక్క సిస్టమేటిక్ అబ్జర్వేషన్లో కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. అట్లాగే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్లో కూడా కొన్ని లాభాలు నష్టాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సామాజిక పరిశోధన పద్ధతుల్లో ఈ యొక్క సర్వే మెథడ్స్లో ఈ యొక్క అబ్జర్వేషన్ అనేది ఒక ముఖ్యమైన పద్ధతిగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, మీ యొక్క క్వశ్చనర్స్ ఇంటర్వ్యూస్తో పోలిస్తే ఇది కూడా ఒక ముఖ్యమైన పద్ధతిగా మనం చెప్పొచ్చు. మనం నెక్స్ట్ క్లాస్లో డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.